హాయ్ ఫ్రెండ్స్. దశరథ్ అయితే కార్తిక్ దీపలతో మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, తొందరగా సుమిత్రకి ఆపరేషన్ అయిపోయి సుమిత్రకి నయమైపోతే చాలరా, అప్పటికి దీప కూడా పిల్లల్ని కనేస్తుంది కదా. దీప పిల్లతో పాటు ఆల్రెడీ శౌర్య కూడా ఉంది కాబట్టి ఇద్దరితో కలిసి నేనే ఆడుకుంటాను. సుమిత్ర అలాగే నేను ఇద్దరం కలిసి పిల్లల్ని బాగా పెంచుతాం. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆనందంతో దశరథ్ అయితే కార్తిక్ అలాగే దీపలతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి కార్తిక్ అయితే మనసులో, ఏంటో ఈ మామయ్య, అసలు పిల్లలు ఎక్కడున్నారు? సుమిత్ర అత్త బ్రతకాలంటే దీప పిల్లల్ని కనకూడదు కదా. ఈ మాటలు నేను నీకు చెప్పలేను మామయ్య, ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని కార్తిక్ అయితే మనసులో బాధపడుతూ ఉంటాడు. ఏరా కార్తిక్, మీ పిల్లలు మాకు ఇవ్వరా ఆడుకోవడానికి, సైలెంట్గా ఉన్నారే అని చెప్పి దశరథ్ అయితే అడుగుతుంటే, ఛీ అవేం మాటలు మామయ్య, మీకంటే ముందు నాకు ఎవరు చెప్పండి, హ్యాపీగా మా పిల్లల్ని మీ దగ్గరే వదిలేస్తాను, మీరే ఆడిపించుకోండి అత్త, నువ్వు ఇద్దరూ ఆడిపించవచ్చు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటుంటే, ఏమ్మా దీప, ఎందుకలా డల్గా ఉన్నావు, నీరసంగా ఉందా? నువ్వు రెస్ట్ తీసుకోవాలమ్మా, ఇలాంటి టైంలో ఎక్కువ టెన్షన్స్ తీసుకోకూడదు, అలాగే బాధ కూడా పడకూడదు అని చెప్పి దశరథ్ అంటుంటే, కొంచెం నీరసంగా ఉందండి అని చెప్పేసి దీప అంటుంది. సరేలేరా, దీపకి బాగలేదు కదా, నీరసంగా ఉంది, తనని రోజు ఇంటికి తీసుకుని రావద్దు, తన ఆరోగ్యం చూసుకోవాలి కదా. సుమిత్రని కావాలంటే నేను చూసుకుంటాను. ఇప్పటిదాకా సుమిత్రకి దీప చాలా సేవలు చేసింది, కడుపుతో ఉన్నా కూడా తన గురించి ఆలోచించుకోకుండా సుమిత్రనే బాగా చూసుకుంది. ప్రతిసారి నేను అనుకుంటాను, దీప లాంటి కూతురు నాకెందుకు పుట్టలేదా అని చెప్పి. కానీ ఏం చేద్దాం, పర్వాలేదు, ఇలా అయినా నువ్వు మాకు దగ్గరయ్యావు కదమ్మా, చాలు, నీ ఆరోగ్యం చూసుకో అమ్మా అని చెప్పేసి దశరథ్ అయితే దీపతో అంటాడు. రే కార్తిక్, దీపకి నీరసంగా ఉంది కదా, ఈ రోజుకి చాలు, ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను సుమిత్రని చూసుకుంటాను కదా, ఇంట్లో అవన్నీ కూడా నేను చెక్ చేసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి దశరథ్ అయితే కార్తిక్ వాళ్ళతో అంటాడు. ఇక ఆ మాటలకి కార్తిక్ అయితే సరే మామయ్య అని చెప్పి ఇక దీప కార్తిక్ అయితే వెళ్ళిపోతారు. ఇక కార్తిక్ చాలా బాధతో, ఏంటి దీప మనకి పరిస్థితి, నాకు అర్థం కావటం లేదు, అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు, ఒక పక్క నీ అత్తనే కాపాడుకోవాలా, ఇంకో పక్క నీ పిల్లల్నే కాపాడుతావా, నాకు అసలు అర్థం కావడం లేదు, నీకెందుకు దీపా దేవుడు ఇన్ని కష్టాలను విధిస్తున్నాడు, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల్ని దూరం చేశాడు, ఎన్నో కష్టాలని పెట్టాడు, చివరికి అమ్మ ఎవరో తెలుసుకునేటప్పటికే అమ్మకి ఇలా జబ్బుని పెట్టాడు, సరే ఎలాగోలా అమ్మని బ్రతికించుకుంటావు కదా అనుకునే లోపల అమ్మ కావాలంటే పిల్లల్ని కనకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు దీపా నువ్వు? నేను తట్టుకోలేకున్నాను దీపా, నీకే ఎందుకు ఇన్ని కష్టాలు దీపా అని చెప్పి కార్తిక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. ఇక దీప అయితే, మీరేమీ బాధపడద్దు బావా, నాకు ఇవన్నీ అలవాటేలేండి, అసలు ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు, డాక్టర్ అటు ఇటు కాదని స్టేజ్లో పడేసింది, నేను కాపాడకపోతే అమ్మ బతకదు, అలాగని నేను అమ్మని కాపాడదామనుకుంటే నా బిడ్డ బతకదు, ఇప్పుడు ఇదంతా ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను బావా, నేను ఏం చెయ్యాలి బావా, నేను ఇకేమీ చేయలేను, ఆ దైవానికే అన్నీ వదిలేస్తాను, ఆ టైంకి ఏదైతే అదే అవుతుంది, ఇక అంతకుమించి మనం ఏమీ ఆలోచించలేము, ఆలోచించి నువ్వు నేను బుర్ర బదులు కట్టుకోవడం తప్ప ఇంకా అందులో ఏం మార్గం నాకేం కనిపించటం లేదు అని దీప అయితే కార్తిక్తో అంటుంది. ఇక కార్తిక్ కూడా, అవును దీప, కానీ నువ్వు ధైర్యంగా ఉండు, ప్లీజ్ బాధపడద్దు దీప అని చెప్పి అంటే, సరే బావా, ముందు ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం పదా అని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు కార్తిక్ అలాగే దీప. మరోపక్క శివనారాయణ అయితే జోష్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ శాంపిల్స్ ఇస్తూ ఉంటే అక్కడే చూస్తూ ఉంటారు. ఇక నాకు తెలుసు నువ్వు అసలైన మనవరాలివి కాదని, వీళ్ళ వారసురులివి కాదని కూడా నాకు తెలుసు, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు, ఆల్రెడీ నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి డాక్టర్ అయితే జోష్నని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే ఫస్ట్ రోజు కూడా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి చాలా భయపడ్డావు నువ్వు, ఇంకా నేనేంటో అనుకున్నాను, కానీ నిజంగానే తన కూతురు కాదని బాగా అర్థమైంది, ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆ ఇంట్లో ఉంటున్నావు, ఏం చెయ్యాలని చిన్నప్పటి నుంచి పెంచిన ఆ అమ్మని కూడా ఇలా నువ్వెందుకు ప్రమాదంలోకి నెట్టాలనుకుంటున్నావు, నువ్వు అసలైన వారసురాలివి కాదు అని వాళ్ళకి చెప్పేస్తే అసలైన వారసురాలి కోసం వాళ్ళు వెతుక్కుంటారు కదా, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసి సుమిత్ర గారి ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది డాక్టర్.
ఇవి రిపోర్ట్స్కి ల్యాబ్కి పంపించండి, రిపోర్ట్స్ వచ్చిన వెంటనే మీకు కాల్ చేస్తాం శివనారాయణ గారు అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే అంటుంటే, ఈసారైనా కరెక్ట్గా చేయండి, మళ్ళీ తప్పు చేసి నెగిటివ్ తెప్పించాలని చేయకండి అని చెప్పేసి ఇక జోష్న అయితే అంటుంది. రిపోర్ట్స్ ఎలా వస్తే అలాగే చెప్తామమ్మా జోష్న, నువ్వు ఏమనాలనుకుంటున్నావు డైరెక్ట్గాను, అంతేకాని ఏదో చెయ్యాలని చెప్పి ఏదో చెప్పాలని చెప్పి ఇలా చెప్పకు. నువ్వు ఏంటో అందరికీ తెలుసు, అందరికీ తెలియకపోయినా నాకు బాగా అర్థమైంది, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి డాక్టర్ అనగానే ఇక జోష్న అయితే సైలెంట్ అయిపోతుంది. ఏంటో ఈ డాక్టర్కి నా మీద డౌట్ వచ్చినట్లుంది, నేనేమీ మాట్లాడకపోవడమే మేలు, ఏదైనా మాట్లాడి మొత్తాన్ని చెడుపుకోవడం కంటే సైలెంట్గా ఉండడం మేలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే, నువ్వేం మాట్లాడుతున్నావు జోష్న, మేము రిపోర్ట్స్ మార్చి చెప్పాల్సిన అవసరం మాకేంటి, నువ్వు వాళ్ళ కూతురువో కాదో మాకేంటి, నాకు అనవసరం అవన్నీ కూడా, నువ్వు బ్లడ్ శాంపిల్స్ పంపుతున్నావు, అవి నెగిటివ్ వస్తే నెగిటివ్ చెప్తాం, పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్తాం, అంతేకాని ఏమంటే అవి ఎందుకు మేము మార్చి చెప్తాం, నువ్వు అలా చెప్పడం నీకు మంచిది కాదు అని చెప్పేసి డాక్టర్ అంటుంటే ఇక జోష్న అయితే మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు జోష్న, నీకు తెలియకుండా ఉండదని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్. ఏంటి డాక్టర్, మీరు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి జోష్న అనగానే ఇక డాక్టర్కి అయితే చాలా కోపం వచ్చేసి, స్టాప్ ఇట్ జోష్న, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు అన్నీ తెలుసు, నిజాలు ఎక్కువ రోజులు తాగవు, నువ్వు ఎక్కువ చేయొద్దు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ అర్థమవుతున్నాయి, ఒకవేళ నువ్వు సుమిత్ర దశరథుల కూతురు అయితే రిపోర్ట్స్ పాజిటివ్ వస్తాయి, కాదు అంటే నెగిటివ్ వస్తాయి, అది మీరు ఈ హాస్పిటల్లో కాదు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా అలాగే జరుగుతుంది, నువ్వు మేనేజ్ చేస్తే తప్ప అని చెప్పి డాక్టర్ అనగానే ఇక శివనారాయణ అయితే, ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు, జోష్న మా ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథులకి పుట్టింది, అందుకే శాంపిల్స్ పాజిటివ్ రావాలి కదా, అందుకోసమే తను కొంచెం అప్సెట్లో ఉండి అలా మాట్లాడుతుంది తప్ప ఇంకేమీ కాదు, చిన్నపిల్ల, ఏమీ అనుకోకండి డాక్టర్ అని చెప్పి శివనారాయణ అయితే డాక్టర్తో అంటారు. సరే సార్ అని చెప్పి ఇక డాక్టర్ అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక శివనారాయణ అలాగే జోష్నని తిడుతూ ఉంటాడు. ఏంటి జోష్న, నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా, డాక్టర్ అని కూడా చూడకుండా అలా మాట్లాడతావేంటి, అదేదో ఎక్కడో మిస్టేక్ జరుగుంటుంది, అలాంటి దానికి నువ్వు డాక్టర్ని అలా నిందిస్తే డాక్టర్ గారు బాధపడరా, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. అది కాదు తాత, డాక్టర్ అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది, ఆ బాధతో నేను అలా మాట్లాడేనే తప్ప మరి ఇంకేమీ కాదు అని చెప్పి జోష్న అయితే అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ జోష్న ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. రా దశరథ్, నువ్వు కూడా వెళ్దాము అంటే, లేదు నేను కొంచెం డాక్టర్తో మాట్లాడాలి అని చెప్పి దశరథ్ అయితే అంటాడు. ఇక దశరథ్ డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు ఇప్పుడు నాకు నిజం చెప్పండి, నాకెందుకో అనుమానంగా ఉంది, నిజంగా జోష్న మా ఇంటి వారసురాలేనా, నిజంగానే జోష్న శాంపిల్స్ అసలు మ్యాచ్ అవ్వటం లేదు కదా, దీనికి కారణం ఏంటి చెప్పండి డాక్టర్, మీకేమన్నా తెలిస్తే చెప్పండి అని చెప్పి దశరథ్ అడుగుతారు. ఇక డాక్టర్ గారు అయితే, అలా ఏం లేదు దశరథ్ గారు, ఏమైనా ఎక్కడైనా పొరపాటు జరుగుండొచ్చు, అందుకోసమే శాంపిల్స్ మిస్ మ్యాచ్ అయి ఉంటాయి తప్ప ఇంకేమీ లేదు, మీరేమీ ఆలోచించకండి, సుమిత్ర గారికి అంతా బాగుంటుంది, డోనర్ కూడా దొరికారని చెప్పాను కదా అని చెప్పి దశరథ్తో అంటూ ఉంటుంది. డాక్టర్ డోనర్ దొరికారు అని చెప్పారు, మరి ఆ డోనర్ ఎవరో చెప్పండి అని దశరథ్ అంటూ ఉంటే ఇక డాక్టర్ అయితే, నేను మీతో ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈ విషయానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు దశరథ్ గారు అనగానే, చెప్పండి ప్లీజ్ మేడం, అదేంటో చెప్పండి, నాకు చాలా రోజుల నుంచి అనుమానంగా ఉంది, కానీ ఏం చెయ్యలేక ఎవరితో చెప్పుకోలేక సైలెంట్గా ఉన్నాను, ప్లీజ్ మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి మేడం అని చెప్పి డాక్టర్ని అయితే దశరథ్ అడుగుతూ ఉంటాడు. అసలు నిజంగా జోష్న మీ కూతురేనా అండి, మీకేమన్నా ఏదన్నా తెలుసా అని చెప్పి అడగగానే, ఏంటి డాక్టర్ గారు అలా అడుగుతున్నారు, సుమిత్ర చిన్నప్పుడే జోష్నని కనడం అంతా మేము కల్లారా చూసాము, జోష్న మా ఇంటి వారసురాలే అని చెప్పి ఇక దశరథ్ చెప్తే, కానీ నాకెందుకో అనుమానంగా ఉందండి, శాంపిల్స్ కూడా నెగిటివ్ వచ్చాయి కదా, అప్పటి నుంచి నా మనసు ఏదో నాకు చెప్పాలని ట్రై చేస్తున్నట్టుంది, కానీ నాకు అర్థం కావడం లేదు, ప్లీజ్ మేడం మీకేమన్నా తెలిస్తే చెప్పండి, జోష్న నిజంగానే మాకు పుట్టిన కూతురా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ గారైతే, అది తెలియాలంటే DNA టెస్టే సార్ మనకి ఉండే మార్గం, కానీ శాంపిల్స్ అయితే చూసాం కదా, శాంపిల్స్ అయితే నెగిటివ్ వచ్చాయి, చూద్దాం ఇంకొకసారి కూడా మీరు శాంపిల్స్ ఇచ్చారు కదా, ఈ శాంపిల్స్లో ఏం రిజల్ట్
రిజల్ట్ వస్తుందన్నది చూద్దాము. ఒకవేళ ఈసారి కూడా నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు జోష్నకి DNA టెస్ట్ చేయించండి. అప్పుడే మీకు తను మీ ఇంటి వారసురాలా కాదా అన్న విషయం తెలుసు అని డాక్టర్ చెప్పగానే దశరథ్ అయితే సరే అండి, శాంపిల్స్ వచ్చాక ముందుగా నాకే కాల్ చేసి చెప్పండి, ఇంట్లో వాళ్ళకి కాల్ చేయొద్దు, నేనే వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి దశరథ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీపా కార్తిక్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు బావా, ఈ బాధని నేను మొయ్యలేకున్నాను, ఈ భారాన్ని నేను తట్టుకోలేకున్నాను. అటు చూస్తే అమ్మ, ఇటు చూస్తే నా బిడ్డలు, ఇద్దరూ ముఖ్యమే, ఏం చేయాలి బావా, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను అని చెప్పి దీప బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి దశరథ్ అయితే వస్తాడు. అమ్మ దీప, నీకేమన్నా పని ఉంటే చూసుకో అమ్మా, నేను కార్తిక్తో కొద్దిగా మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇక కార్తిక్ అయితే ఏం మాట్లాడాలి, అయినా మామయ్య నాతో ఈ టైంలో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే సరే దీప, నువ్వు వెళ్ళు, నేను మామయ్యతో మాట్లాడేసి వస్తాను అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు. ఇక దీప లోపలికి వెళ్ళిపోతుంది. చెప్పండి మామయ్య, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు నాతో అని చెప్పి అనగానే ఏం లేదురా, నాకెందుకో జోష్న మీద చాలా అనుమానంగా ఉంది, అందుకే డాక్టర్తో కూడా నేను మాట్లాడాను, శాంపిల్స్ వస్తే డైరెక్ట్గా నాకే కాల్ చేయమని చెప్పాను. అసలు సుమిత్రకి ఇలా జరిగింది అన్నప్పటి నుంచి దీప ఎంత బాగా సుమిత్రని చూసుకుంటుంది, మనందరం ఎంతలా టెన్షన్ పడుతున్నాము ఏమైపోతుందా అని. కానీ జోష్న మాత్రం అసలు బాధపడట్లేదు, ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంది. అలాగే శాంపిల్స్ ఇవ్వమన్న ప్రతిసారి కూడా భయపడుతుంది, అలాగే రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉందిరా జోష్న మీద అని కార్తిక్తో అంటాడు దశరథ్. ఇక ఆ మాటలకి కార్తిక్ అయితే షాక్ అయిపోతాడు. అయినా మామయ్యకి జోష్న మీద ఎందుకు డౌట్ వచ్చింది, వస్తుందిలే, ఎందుకు రాదు, జోష్న చేసే ప్రవర్తన అలాగే ఉంటుంది కదా, ఇప్పుడు ఖచ్చితంగా మామయ్య నిజం తెలుసుకుంటాడు అని చెప్పి కార్తిక్ అనుకుంటాడు. అయినా మామయ్యకి వచ్చిన డౌట్ని ఎక్కువ చేయకుండా ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అలా ఏమీ లేదు మామయ్య, మీరు ఎందుకో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ జోష్న శాంపిల్స్ ఇచ్చింది కదా, ఒకసారి ఆ శాంపిల్ రిజల్ట్స్ రానివ్వండి, అప్పుడు మనకి పూర్తిగా తెలుస్తుంది, అప్పుడు మనం చూడొచ్చు శాంపిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది కదా, మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు, ఏమీ ఆలోచించొద్దు, జోష్న మీ కన్న కూతురే అని చెప్పి కార్తిక్ అంటాడు. ఏమోరా, నీకు చెప్తే నాకు ధైర్యం వస్తుంది కదా, అందుకోసమే ముందుగా నీకే చెప్తున్నాను, శాంపిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయిస్తాను, డాక్టర్ గారు కూడా చెప్పారు ఈసారి శాంపిల్స్ నెగిటివ్ వస్తే DNA టెస్ట్ చేయించండి, మీకు పూర్తిగా క్లారిటీ వస్తుందని, అందుకే ఈసారి శాంపిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జోష్నకి DNA టెస్ట్ చేయిస్తాను అని దశరథ్ అంటాడు.